ఉదయకాల సమయంలో వేకప్ వర్డ్ దేవుని వాక్యం కొరకై 145వ కీర్తన 4వ వచనం. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయుదురు. దేవుని కార్యాలు ఒక క్షణంలో మర్చిపోయేవి కాదు, ఒక రోజు ఉండి సమసిపోయేవి కాదు. ఒక వారమో, ఒక నెలో, ఒక సంవత్సరాలో, కొన్ని దశాబ్దాలు మాత్రమే గుర్తుంచుకొని మర్చిపోయేలాంటి క్రియలు ఆయన ఎప్పుడూ చేయడు. ఆయన చేసేదంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక తరానికి సరిపోతుంది. అంతేకాదు, ఆ తరము వారు మరి ఒక తరము వారికి చెప్పేటట్లుగా ఆయన కార్యాలు క్రియలు ఉంటాయి. ఇంత గొప్ప దేవుడు. అందుకనే ఆయన తరములకు దేవుడు, తరతరాలకు దేవుడిగా ఉంటూ వచ్చాడు. ఉదయకాల సమయంలో నువ్వు సేవించుచున్న దేవుడు ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరం, ఒక కాలం మాత్రమే ఉండి తర్వాత మాయమయ్యే దేవుడు కాదు. నువ్వు సేవించే ఈ దేవుడు, ఈ జీవం గల దేవుడు తరతరాలు ఉండే దేవుడు. అందుకనే గాడ్ ఆఫ్ ఆల్ జనరేషన్స్. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఒక తరము వారు మరి ఒక తరము వారు. ఈజ్ అ గాడ్ ఆఫ్ జనరేషన్ టు ద జనరేషన్స్. ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు. అబ్రహాము తరము, అంతకుముందు నోవాహు తరము, అంతకుముందు ఆదాము తరము, ఆ తర్వాత మోషే తరము, ఇలాగ ప్రవక్తలు, రాజుల తరాలు, చివరికి అపోస్తలులు, శిష్యుల తరాలు. ఈ చివరి దినాల్లో మన తరంలో కూడా ఆయన మారని దేవుడిగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దేవుని యొక్క గొప్పతనాన్ని ఆలోచిస్తున్నప్పుడు నీ సమస్య ఎంత చిన్నదో నువ్వు అర్థం చేసుకోవచ్చు. దేవుని యొక్క ఈ గొప్ప ఔన్నత్యాన్ని మనం గుర్తిస్తున్నప్పుడు నీకు వచ్చే శోధన, నీకు వచ్చే కష్టం, నీకున్న అనారోగ్యం ఎంత అల్పమైనదో నువ్వు గుర్తెరగాలి. ఉదయకాల సమయంలో ఏ సమస్యను చూసి నువ్వు దిగులు పడుతున్నావో, ఏ పరిస్థితిని చూసి నువ్వు భయపడుతున్నావో, చుట్టుపక్కల వారి గురించా, నీ ఇంట్లో వారి గురించా, నీ ఆఫీసులో వాళ్ళ గురించా, నీ ఉద్యోగంలో ఉన్న వారి గురించా, లేదా కొన్నిసార్లు నీ యొక్క సంఘంలో ఉన్నవారి గురించే ఆ సమస్యల గురించి భయపడుతున్నావేమో. దేవుడు తరములన్నిటా కూడా గొప్ప దేవుడిగా ఉంటున్నాడు. ఈ ఉదయకాలము తరతరములకు దేవుడై ఉన్న ఈ దేవుని గురించి ఎవరు, ఏ తరము వారు ఇంకొక తరము వారికి ఏమని చెప్తారో దేవుని వాక్యంలో ఒక 7 సంగతులు ఈ ఉదయకాలమున నీతో మాట్లాడగలవు. ఈ 7 సంగతులు నిన్ను ఆదరించగలవు. 7 సంగతులు ఈ దినాన నిన్ను ధైర్యపరచగలవు, నిన్ను ఖచ్చితంగా స్థిరపరచగలవు. ఒక మాట చెప్పాలంటే నీ పరిస్థితిని మార్చగలవు. ఈ మాటలు, ఈ శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. మొట్టమొదట మనం చూస్తే తరతరములకు అనే అనుభవంలో మొట్టమొదటిగా ఆదికాండం 9వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు చెప్పాడు, నేను మీతో నిబంధన చేస్తున్నాను, ఇది ఒక రోజుకు కాదు కానీ తరతరములకు నిబంధన. దేవుని యొక్క నిబంధన తరతరాల నుంచి వస్తుంది. ఆదాము తరం నుంచి, నోవాహు తరం నుంచి మన తరం వరకు కూడా ఆయన నిబంధన ఉంది. ఆయన నిబంధన తప్పిపోదు. ఆయన నిబంధన ఎంతో జ్ఞాపకార్థమైనది. ఆ నిబంధనకు గుర్తే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు నీతో నిబంధన చేసుకుంటున్నాడు కాబట్టి నిన్ను మర్చిపోడు, నిన్ను ఏమాత్రమైన విడిచిపెట్టడు, నిన్ను ఒంటరిగా వదిలేయడు. ఇది మొదటి విషయం. రెండవది మనం చూసినట్లయితే 33వ కీర్తన 11వ వచనం, ఆయన సంకల్పము తరతరములు ఉంటుంది. దేవుని సంకల్పము మానిపోయింది అనుకుంటున్నావేమో. మనుషుల సంకల్పాలు ఆనాడే నశించిపోతాయి. దేవుని సంకల్పం అది నిత్య సంకల్పం, అది పరిపూర్ణ సంకల్పం, అది ఏర్పరచబడిన సంకల్పం. ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నంత కాలం ఏ వ్యక్తి నీకు హాని చేయలేడు.
నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నంతకాలం ఏ పరిస్థితులు కూడా నిన్ను పడదే చాలవు. ఇది రెండవ మాట. మూడవది చూస్తే ఒక తరము వారు మరొక తరము వారికి తెలియచెప్పే మూడవ గొప్ప మాట 89వ కీర్తన 1వ వచనం. అదే 119వ కీర్తన 90వ వచనములో ఆయన విశ్వాస్యత తరతరములు ఉంటుంది. ప్రియ సహోదరుడా, మనుషులు ఈరోజున్నట్లు రేపు ఉండరు. రాత్రి ఇచ్చిన మాటే ఉదయాన్నే వాళ్ళు తప్పుతారు. రాత్రి ఇచ్చిన మాటే వారు మర్చిపోతారు. కానీ నీ దేవుడు అలాంటి దేవుడు కాదు. తరతరములకు ఆయన విశ్వాస్యత ఎంతో గొప్పది. అదే భక్తుడు అంటున్నాడు 89:1 నీ విశ్వాస్యతను తరతరములకు నా నోటితో తెలుపుదని అంటున్నాడు. ఇది మూడవదిగా చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూస్తే 100వ కీర్తన 5వ వచనం. ఆయన సత్యము తరతరములు నిలుస్తుంది. ప్రియ సహోదరుడా, మనుషులు నీతో అబద్ధం ఆడవచ్చు, నీ సొంత వాళ్ళే అబద్ధం ఆడవచ్చు. అంత సత్యం చెప్పిన వారే ఒక దినం వచ్చేసరికి అసత్యం చెప్పేవారిగా ఉంటారు. కానీ దేవుడు ఆయన సత్యవంతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన సత్యవంతుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన సత్యము తరతరములు ఉండేదిగా మనకు కనబడుతూ ఉంది. నాలుగవది ఇది మనం చూస్తున్నాం. ఐదవదిగా మనం చూసినట్లయితే 77వ కీర్తన 8వ వచనం. 77వ కీర్తన 8వ వచనంలో 5వ మాట ఏమంటున్నాడంటే ఆయన మాట తరతరములకు ఉంటుంది. మానవులు మాట ఇస్తారు, తప్పిపోతారు. మనుషులు మాట మీద నిలబడరు. కానీ ఆయన మాట ఆయన తరతరములు తప్పిపోయినా అని భక్తుడు అంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన మాట తరతరములు ఉంటుంది. నీతో చెప్పిన మాట నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు. ఆయన నీకిచ్చిన మాట ఆయన ఏమాత్రము కూడా మర్చిపోజాలడు. మాటను నెరవేర్చే దేవుడని ఆయనకు పేరుంది. ఆయన మాటను నమ్ము, ఆయన మాట మీద ఆధారపడు, ఆయన మాట కొరకు కనిపెట్టుకో. తప్పనిసరిగా ఆయన నెరవేరుస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆ మాటే వాక్యము. ఈజ్ వర్డ్, దేవుని మాట లేదా దేవుని వాక్యం తరతరములు ఉంటుంది. గడ్డి గతించిపోతుంది, గడ్డి వాడిపోతుంది, ఆకాశము భూమి గతించిపోతుంది, పువ్వు రాలిపోతుంది. కానీ దేవుని వాక్యం నిరంతరము తరతరములు ఉంటుంది. ఆరవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 51వ అధ్యాయము 8వ వచనములో ఆయన రక్షణ అది తరతరములు ఉండేదిగా ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అది తరతరములు. నిన్నే కాదు, నీ తర్వాత నీ బిడ్డలను కూడా ఆయన రక్షిస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను రక్షింపబడ్డాను, నా బిడ్డల సంగతి ఏంటి, వారికి ఇంకా రక్షణ లేదు అనుకుంటున్నావేమో. నువ్వే కాదు, నీ బిడ్డల తరము కూడా ఆ రక్షణ ఉంటుంది. ప్రభు వారి విషయమై శ్రద్ధ వహిస్తాడు, వారి విషయమై ఆయనే చూసుకుంటాడు. అది ఆరవది, ఆయన రక్షణ తరతరములు ఉంటుంది. ఏడవది చివరి మాట చూస్తే లోకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనములో ఆయన కనికరము తరతరములు ఉంటుంది. ప్రియులారా, కనికరం గల దేవుడు, ఆయన కనికరము తరతరములు ఉంటుంది. నిన్నెవరు కనికరించకపోయినా, నీ వాళ్ళు కూడా నీ మీద కనికరం చూపించకపోయినా కనికరించే దేవుడు ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ తరతరములు అనే అనుభవంలో ఉన్న 7 మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనపడుతున్నాయి. మొట్టమొదట ఆ నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. రెండవది ఆయన సంకల్పము యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. మూడవది ఆయన విశ్వాస్యత, అది కూడా యేసు ప్రభుకి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. నాలుగవది ఆయన సత్యము యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉంది. ఐదవది ఆయన మాట వాక్యము యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉంది. ఆరవది రక్షణ ఆయనకు సాదృశ్యంగా ఉంది. ఏడవది కనికరము, అది ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. అనగా నీ జీవితంలో తరతరములు ఉండే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఉండగా ఎందుకు దిగులు పడుతున్నావు? ఒక్కరోజు చింత,
ఒక్క వారం బాధ, ఒక్క నెల అనారోగ్యం, ఒక్క సంవత్సరం ఉన్న ఈ సమస్యలను చూసి దిగులు పడొద్దు, భయపడొద్దు. తరతరాల దేవుడు నీకున్నాడు. తరతరాల కార్యాలు నీ జీవితంలో ఆయన చేస్తాడు. అంతేకాదు, ఒక తరము వారు మరొక తరము వారితో ఆ పరాక్రమ క్రియలు చెప్పే అనుభవంలో దేవుడు నీ జీవితాన్ని కూడా ఉంచుతాడు. ఒక దినాన నువ్వు కూడా రాబోయే తరానికి దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు నువ్వు చెప్తావు. ఓపికతో ఉండు, సహనంతో ఉండు, కనిపెట్టుకొని ఉండు. ఇంకా ఎప్పుడు చేస్తాడు దేవుడు, ఇంకా ఎప్పుడు చూపిస్తాడు ఇవన్నీ అనుకుని నిరుత్సాహపడుతున్నావేమో. దేవుడు ఆయన గొప్ప దేవుడు, ఆయన చేస్తాడు నీ జీవితంలో. ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే ప్రియ సహోదరుడా, సహోదరి, అందులో ఎంతో ఆశీర్వాదం ఉంది. ఒక దైవజనుడు అన్నాడు, టెస్ట్ లేకుండా టెస్ట్ మనీ లేదు అన్నట్లుగా. అవును, నీకొచ్చే ఈ పరీక్షలు, ఇప్పుడొచ్చే కష్టాలు, ఇప్పుడొచ్చే కన్నీళ్ళు, ఇప్పుడొచ్చే ఓటములు, అవమానాలు, ఇవన్నీ కూడా నీకు టెస్టులు, పరీక్షలు. ఈ టెస్టులన్నీ కలిపి ఒక దినాన విజయంగా మార్చినప్పుడే అది గొప్ప టెస్ట్ మనీ అవుతుంది. కాబట్టి తరతరములో అయిన దేవుడు నీతో ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయనందు నమ్మిక ఉంచు, దిగులు పడి మాకు. ఈరోజు నీ ప్రయత్నం సఫలం చేస్తాడు. నీ కార్యాన్ని నువ్వు చేయబూనుకుంటున్న ఆ యొక్క పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు, నెరవేరుస్తాడు. ధైర్యంగా ప్రారంభించు, ఉత్సాహంతో, విశ్వాసంతో ముందుకు సాగు. దేవుడు నీ కార్యాన్ని నెరవేర్చి నీకు కృప చూపి ఈ ఉదయకాలం ఉన్న దిగులు సాయంత్రానికల్లా సంతోషంగా, ఈ ఉదయకాలం ఉన్న ఆ నిరుత్సాహం సాయంత్రం కల్లా గొప్ప ఆనందంగా, విజయంగా మార్చే దేవుడు. అలాంటి దేవుడు నీకున్నాడు. విశ్వాసంతో ఆయన వైపు చూడు. మాతో ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీభవించు. తప్పనిసరిగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఈజ్ అ గాడ్ ఆఫ్ జనరేషన్ టు జనరేషన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన దేవా, మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలము తెల్లవారుజామున 145వ కీర్తన 4వ వచనం, ఒక తరము వారు మరి ఒక తరము వారితో ఆయన క్రియలు వివరించెదరనే మాట మాకు గుర్తు చేశారు. అవును ప్రభువా, మీరు చేసే కార్యాలు ఒక రోజుకో, ఒక వారానికో, ఒక నెలకు మాత్రమో సరిపోయేవి కాదు. అవి తరములకు సరిపోయేవని మీరు చేసిన ఆ వాగ్దానం ఎంత గొప్పది. ఈ ఏడంతల తరతరాల మాటల క్రియలలో ప్రతి విషయంలో ప్రభువు యేసుక్రీస్తు దాగి ఉన్నాడన్న సంగతిని బట్టి నిన్నెంతో స్తుతిస్తున్నా. ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ నీ మాటలు వింటున్న మా ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ సమయంలో ఇది వింటున్నారో, ఎలాంటి ప్రభువా మరి అక్కరలో ఉన్నారో మీకు తెలుసు. ఈ వాక్యము, ఈ మాటలు, చేస్తున్న ప్రార్థన వారి జీవితంలో ఫలింపచేయండి. వారికి ఉన్న భారాలు, కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు ప్రతిదీ కూడా ప్రభువా మార్చివేయండి, నెమ్మది ఉంచేయండి. ఈ దినమంతా వారి పనులు, ప్రయత్నాలు, ప్రయాణాలు మీరు సఫలం చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును, మా రక్షకుడు, తరతరములకు దేవుడై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం మీ అందరికీ తోడుగా ఉండి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.